ఇదిగో నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రిచ్చే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరాల్లా మెరిచిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయ్యం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది, ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిని ముంచడానికి వచ్చావురా నువ్వు? మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఏమయ్యా, ఇది ఒతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి వచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పో. యాండా ఇతర బట్టలు తెచ్చానండా? మొహం కనపడినంత ఎత్తున బట్టలు పెట్టుకుని ఎవరో ఇల్లు అనుకుని ఎవరో ఇంటికి వచ్చావు. వెళ్ళలే. కాదండి మీ ఇంట్లో ఏనండా? ఇక్కడ ఎవరో బట్టలు ఉతుక్కేరు, ఉతుక్కుంటారు. అదేనండా ఆ నొరక మంతం పీసిపోయినట్టు మోకం ఉంటది, ఆయనండా ఇంకో కుర్రాయనండా. బావగారు, బావగారు. ఏంటి బామ్మర్ది? చిచి చిచి, ఏంటి అవతారం? నేను ఇంకా పర్లేదో పద్ధతిలో ఉన్నాను. అన్నీ ఆ రవిగండి చూడలేక చచ్చిపోతాను. రవి, హాయ్ బావా. ఏంట్రా అవతారం? ఏ లేదు బావా, మా ఇద్దరికి ఈ విషయంలో పోటీ వచ్చింది. మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ కాపాడడానికి పని చేశాను. చిచి, అది సరే గానీ మీరెవరో ఈయనకి బట్టలు వేయలేదు కదా? ఎగిపోవడం ఏంటి, మన బట్టలే కదా ఇవి. రమ్య, రమ్య, రమ్య. ఏంటండి, ఏమైంది? ఏంటంటే నా బొందా, నేనేం బట్టలు ఉతుక్కుని ఇస్త్రీ చేసుకుంటే వీళ్ళేమో లాడ్ అమ్మ మొగుడిలాగా చాకలు అడిగేశారు. అంతేనా? నేను ఇంకా ఏమిటో అనుకుని హడలిపోయాను. అంతే ఏంటంతే? బిల్లు ఎవడు కడతాడు? సార్, నువ్వేడవరా? మేడం గారు బట్టలు డ్రైవర్స్ కేసారండి. ఏంటి, ఈ మేడం గారా? అయ్యో, అవి నావి కాదండి. అవి మీ అక్కవ బామ్మర్ది. ఇదిగోండి సార్ బిల్లు. ఇంత? మరి పట్టు చీర అంటే బెంజ్ కారు లాంటిది, కొన్న ఖర్చు కంటే మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటది. డ్రై క్లీనింగ్ తప్పదు. నువ్వేంటయ్యా? కిరాణా షాప్ బిల్ అండి. రమ్య, ఏంటిది? ఈ నెలలో మా షాప్ లో ఎక్కువ ఖరీదు చేసింది మీరేనండి. అందుచేత 2 కేజీలు బిర్యానీ రైస్ పంపించారు, గిఫ్ట్ గా తీసుకోండి. బిర్యానీ రైస్ ఒట్టుగానే తింటే కడుపు నొప్పి పట్టుకుంటది. 2 కిలోల మటన్ అట్టుకొస్తాను, క్యాష్ కొట్టు బామ్మర్ది. ఇదిగో బెదరు, మనకి మటన్ పడదు, చికెన్ తెప్పించు. నాకు చేపలు కావాలి. ఆడికి చిన్న చేపలు సరిపోవు, సొర చేపలు అట్టుకురా. తిమింగళం తీసుకొస్తాను, అందరినీ తిని పారదొప్పుతుంది. ఏమైపోయింది ఇప్పుడు? ఊరుకోండి. ఏమవలా, ఇంకా ఏమవలా, ఏమీ లేకుండా ఏమీ మిగలకుండా అయిపోతామని భయంగా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, ముళ్ళ పందికి షాంపేసి రుద్దినట్టు ఎంత రుద్దినా మురికిపోదు. రే, తల వరకు ఇప్పుడు పూర్తయింది, మిగతా స్నానం రేపు చేయిస్తా పో. ఏమైందమ్మా రమ్య, ఏమైందమ్మా? పైచ ఎక్కువై వాంతులు అవుతున్నాయి వదినా. ఇవి పైచిపో వాంతులా? నేను ఒక బిడ్డను కన్నదాన్నే. కళ్ళు తిరిగితే వచ్చే వాంతులకి, కడుపుతో ఉంటే వచ్చే వాంతులకి తేడా తెలియదు అనుకుంటున్నావా? అమ్మ దొంగ, పెళ్ళి నెల తిరగకుండానే నెల తప్పావన్నమాట. ఊరుకోదునా. ఎందుకు ఊరుకుంటాను? ఇంత శుభవార్త చెప్పాక ఈ విషయం పద్దుకు తెలిస్తే ఎగిరి దూకుతాడు. ఎక్కడ? హుస్సేన్ సాగర్ లోనా? అదేంటమ్మా, తండ్రి కాబోతున్నాడన్న విషయం తెలిస్తే పద్దు ఎంత సంతోషపడతాడు. పద్దు, పద్దు, పద్దు. తొందరపడుకో. తల్లిని కాబోతున్నందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ ఇల్లు విడిపించే వరకు పిల్లలే వద్దని ఆయన నా దగ్గర గట్టిగా చెప్పేశారు. నేనే ఆశ చంపుకోలేక కడుపును దాచుకున్నాను. ఈ విషయం ఆయనకు తెలిస్తే కడుపు తీయించుకోమంటారు. నిజమేనమ్మా, ఈ సంతోషంలో ఆ విషయమే మర్చిపోయాను. నువ్వు కడుపుతో ఉన్నావని తెలిస్తే నీకు విడాకులిచ్చి ఏ సన్యాసం పుచ్చుకుంటాడు తిక్కవేదవా. సరే సరే, నువ్వేం కంగారు పడకు. ఈ కేసు ఎలా డీల్ చేయాలో నేను చెప్తానుగా. ఎవరు వాన్ చేసుకుంటున్నారు? లేదే. అయ్యో, అంతలా వాన్ చేసుకుంటారా? హాస్పిటల్కి వెళ్తే నేను ఇరుక్కుంటానే. నువ్వు ఇరుక్కోవడం ఏంటక్క? అదే, అనవసరమైన ఖర్చుతో నువ్వు ఇరుక్కుంటావని. ఏం పర్లేదు, హాస్పిటల్ నాకు డాక్టర్ తెలుసు, ఫ్రీగా వైద్యం చేస్తా. అరే ఏంటో తెలుసుకోవాలి కదా, పద వెళ్దాం. ఇవి లేడీస్ ప్రాబ్లమ్స్. నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేనేంటి చెప్పు. నువ్వు మామయ్య కాబోతున్నావు. అదేంటి పద్దు, నేను తల్లిని కాబోతుంటే నువ్వు వాంతి చేసుకుంటున్నావు. ఈ వయసులో ఈ న్యూస్ ని ఏంటి బామ్మర్ది, ఎన్ని ఫ్లాష్ న్యూస్? ఫ్లాష్ న్యూస్ కాదు, సాడ్ న్యూస్. నువ్వు తండ్రివి కాబోతున్నావు. నేను ఇప్పుడు తండ్రిని కాబోవడం ఏంటి, ఎప్పుడో అయ్యాను కదా. ఆ ప్రాజెక్ట్ వేరు, ఈ ప్రాజెక్ట్ వేరు. ఇదిగా నీ ప్రాజెక్ట్ రిపోర్ట్. ప్రాజెక్ట్ మీది, బడ్జెట్ నాది. అది నన్ను ముట్టుకోనిచ్చే ఏడాది అయిపోతే ఇప్పుడు నేను తండ్రి కాబోవడం ఏంటి? కంగ్రాచులేషన్స్. దేనికి?
మా అక్క డెలివరీ న్యూస్ జరిగిందంతా డీటెయిల్గా చెప్పింది. మీ రుణం ఈ సంవత్సరంలోనే కాదు, ఈ టైంలోనే తీర్చుకోలేను. చచ్చా, మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీది ఎంత మంచి మనసు. మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు. పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెడమడ తిట్టేశాడంట. ఆయన చూస్తే జాలేసింది, కానీ నిజం ఏంటో మనకి తెలుసు. పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ విషయానికి చెప్పొద్దే. ప్రేమ నేతి బీరకాయ, అతను ఒక బకరా. మీ ఆయన గురించి భలే అర్థం చేస్తున్నారండి. బాగా అర్థం చేసుకున్నాను. గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ శుభ సందర్భంలో మీకేం కావాలి? 1/2 కిలో హల్వా. చచ్చే, 1/2 కిలో ఏంటి, ఫుల్ కిలో తెస్తాను. ఎనీ కిచెన్ హెల్ప్? నో థ్యాంక్స్, వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళొచ్చుగా. ఈ శుభవార్త తెలిసాక ఆకలేట్లేదు. పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం. ఆ. బాయ్. బాయ్. బుజ్జి బతవా. ఉల్లిపాయల కేజీ ఎంత? హాయ్, హాయ్. ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే. వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయల బండి అన్నమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందన్నమాట. చెప్తా. అవును, మీ అక్కకి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు కాదు, మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. కువ్వల జంట టైప్ లో గుసగుసలాడేసుకుంటున్నారు. గోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు, నువ్వు చెప్పు. అబ్బా, మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి. యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే, నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ? ఆయన ఫేసే కాదు, పేరు కూడా బాగుంటది. బాబుకి ఆ. నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఏదో పని చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ. ఎదవ ఫేసు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి కుమిలి అడిచేస్తుంటే ఆడి ముందే నన్ను సొలకం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా? చెప్తా. చిల్లక్క ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. పాటలు చెబుతాం, ఫ్యూచర్ చెబుతాం, రన్నింగ్ చెబుతాం. చిలక అనగానే చిలక కనిపించేసింది. నా ప్రజెంట్ ప్రాబ్లం కి ఇది ఒక్కతే ఆన్సర్ ఇవ్వగలదు. కూర్చో కూర్చో. రన్నింగ్ ప్రాబ్లం ఏంటి? నేను బయటికి చెప్పుకోలేను సీక్రెట్ ప్రాబ్లం తో బాధపడుతున్నాను. నీ చిలక ఏమైనా చెప్పగలిగితే చెప్పించు. చెప్పిస్తాను. చిలక రామచిలక భవిష్యత్తు మొలక బంగారు మొలక బాబుగారు బతుకే ఉంటో వివరంగా చెప్పు. రామ కోదండ రామ భద్రాచల రామ రామ్ రామ్. ఏం రాసుందో చదువు. ఆహా, తమరి జాతకం మహర్జాతకం. 3 పువ్వులు 6 కాయలు. తమరి పెళ్ళావంటే చాలా ఇష్టం. మరి నా పెళ్ళానికి నేనంటేనో సగమే ఇష్టం, మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది. అదేనయ్యా నా ప్రాబ్లము. మరి నా ప్రెజెంట్ పొజిషన్ ఏంటి? నీ పొజిషన్ కాటి బ్రహ్మాండం. నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం, ఒకే ఒక కొడుకు. హ్యాపీ లైఫ్. అబద్ధం. నా భార్య మళ్ళీ కడుపుతో ఉంది. నేను చెప్పేది నీ జాతకం, నీ పెళ్ళం జాతకం కాదుగా. అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా, తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని. దాని ప్రభావం. ఆ ఇరకాటంలోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? చిలక కొట్టిన మందని ఒక మందుంది. ఆ మందు ఇస్తాను, 500 రూపాయలు. 500? సర్లే, బంగారం లాంటి పెళ్ళమే ఎత్తడైపోయాక 500 చేస్తుందిలే. తీసుకో మంది. వచ్చావా బంగారు తల్లి, బంగారు తల్లి. దుర్గమ్మ, మధురి మీనాక్షి, కంచి కామాక్షి. దా దా, ఇదిగో తీసుకో. ఇదేంటో హాఫ్ బాటిల్ మందు. ఇది 500 ఏంటి? 60 రూపాయలు. అక్కడే పప్పులో కాలేసావు. మామూలు జామకాయకి చిలక్కొట్టిన జామకాయకి రుచిలో తేడా ఉన్నట్టు మామూలు బ్రాందీకి చిలక్కొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది. నాకేం అక్కర్లేదు. 500 నాకు ఇచ్చి. ఇదిగో, ఒకసారి మందు తీసుకుని తిరిగిచ్చేస్తే చిలక కోపం వస్తే పచ్చవాత వచ్చేస్తుంది. నాకు కోపం వస్తే రక్తం కక్కుంచొస్తావు. ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇదొకటేంటి? సర్లే, దీని సంగతి ఏంటో చూద్దాం. చిలకం తెలుసుకుని వెళ్ళిపో. బద్రి, ఎవడరా నువ్వు? అట్లీస్ట్ టైంలో అర్ధరాత్రి నా రోడ్డు మీద నిలబడతారు, నడుస్తారా? ఎవడరా నీ పేరేంటి? బద్రి. ఇద్దరు ఉండకూడదు, ఒక్కడే. వెళ్ళిపా. రవి రావా, నువ్వు నన్ను తేలిపోయా. నువ్వా? ఏంటిది? ఏంటరా నీ ఉద్దేశం? ఏంటరా నువ్వు మా ఆవిడికి
అరకిలో హల్వా ఇస్తావరా నువ్వు? ఆవిడ అడిగింది కాబట్టి తీసుకొచ్చాను. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది? నాకెలా అసలు నీ ఉద్దేశం? ఏయ్ బద్రి! ఏయ్, ఏయ్, ఆవిడ అడిగితాను హల్వా ఇచ్చేస్తావా? పైగా నీకెలా తెలుసు అంటావా? పెళ్ళం తప్పు చేస్తే ఊరందరికి తెలిసాక కదరా లాస్ట్ కి మొగుడుకు తెలిసేది. నీ పిల్ల తప్పు చేసిందా? ఏయ్, ఏం తెలియనట్టు ఇంటి గొడవ చిచి కంపు. పామర్ది తాగడం నా తప్పే, వాసన రావడం మాత్రం ఇదిగో ఈ ట్రిపుల్ ఎక్స్ రమ్ము తప్పు. ఈ రెండు తప్పులకి కారణం ఈడు చేసిన తప్పు. వీడేం చేశాడు? ఏం చేశాడా చెప్తాను. ఎక్కడన్నా పతివ్రత శిరోమణి మహాసాధ్వి ఏ విజయ 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 చైనా వాళ్ళకి ఎక్కడ నిలబడి ఉంటే అక్కడ పిలుస్తావేంటి? ఇదిగా ఏమే ఎక్కడ రావే? అయిపోయి ఉంది. ఏం చేస్తుంది సంగతి? ఏం బావ ఏదో గొడవ? బామ్మర్దే పొద్దున్నది వాంతి చేసుకుంటుంటే నన్ను తిట్టేవా లేదా నువ్వు? తిడితే నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు, ఏంటి అన్నా ఎందుకు? ఇది వాంతి చేసుకోవడానికి కారణం నువ్వురా. అమ్మో అమ్మో, నోటికొచ్చినట్టు వాగుతున్నారు ఏమిటండి? ఏయ్, తప్పు చేసి పైగా సతీ సావిత్రిలా మాట్లాడుతున్నావేంటే నిన్ను స్టడీ ఏంటి అక్కడ అనుమానిస్తున్నావా? ఎస్, గర్వంతో చెప్తున్నాను. అది గర్భంతో నిలబడింది చూసుకో, అది రాంగ్ రూట్ లో. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అబాండాలు వేస్తున్నావు నా మీద? ఏంటే నిజం చెప్పు, అసలు ఆడు నిన్నెప్పుడు గోకాడు అని నువ్వెప్పుడు గీకావు? ఐ వాంట్ డీటెయిల్స్. నేనే తప్పు చేయలేదండి. ఏ తప్పు చెయ్యకపోతే మరి ఆని నువ్వు హాఫ్ కిలో హల్వా ఎందుకు అడిగావే? రమ్య, నన్ను క్షమించమ్మా. నిజం చెప్పకపోతే నా కొంప కూలిపోయేలా ఉంది. ఏవండి, పొద్దున వాంతి చేసుకుంది నేను కాదు, రమ్య. పద్దు ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దన్నాడట. రమ్య గర్భవతిని తెలిస్తే ఎక్కడ అబార్షన్ చేయించుకోమంటాడోనని భయపడింది. అందుకే నేను వాంతి చేసుకున్నట్టు నటించాను. నిజమా రమ్య? ఏంటిది సడన్ గా లోడ్ దిగిపోయింది? విజయ, సీతమ్మని రావుడు అనుమానించినట్టు నిన్ను అనుమానించాను. సారీ డార్లింగ్. ఈ మొహానికి సారీ ఒకటి, పైగా బద్రి బద్రి అట బద్రి. రే రవి, నీకు నా పెళ్ళానికి అక్రమ సంబంధం అంటకట్టానురా. సో సారీ బ్రదర్. ఏంటే నాకు నీ పిల్లలతో అక్రమ సంబంధమా? అంత చీప్ టేస్ట్ అనుకుంటున్నాను. అది ఆ ఫేస్ చూడు, ఫేస్ అసలు ఏమనుకుంటున్నావు నా గురించి చూడు. ఏంటిది? తెలుగు వన్